ప్రభునందు ప్రియమైన వారలారా, మీరందరూ అనుదినము దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ వాక్యం మనకు ఒక మహత్తరమైన సత్యాన్ని బయలుపరుస్తుంది. పిల్లలు మనం చేత్తో సంపాదించుకున్న సంపద కాదు, దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన దీవెన. ఈ లోకంలో చాలా విషయాలు మనం కష్టపడి శ్రమించి పొందగలుగుతాం, కానీ జీవాన్ని మాత్రం దేవుడే ఇస్తాడు. అందుకనే సంతానం దేవుని స్వాస్థ్యమని, అది ఒక జీవాన్ని మీ కుటుంబంలోకి తీసుకొచ్చే వరమని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం పిల్లలను దేవుని దృష్టిలో ఒక బాధ్యతగా, ఒక పవిత్రమైన నమ్మకంగా చూడాలి, పెంచాలి. ఆయన ఇచ్చిన ఈ బహుమతిని మనం ఎలా పెంచుతున్నామో, ఏ దారిలో నడిపిస్తున్నామో ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. పిల్లలు మన మాటల కన్నా మన జీవితాన్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మన జీవితం, మన ప్రవర్తనలో దేవుని భయము, ప్రేమ మరి నీతితో నిండి ఉండాలి. అలాగే కొంతమంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ వాక్యం ఒక ప్రోత్సాహం. దేవుడు కరుణగలవాడు, ఆయన సమయమే సరైన సమయం, ఆయన ఇచ్చే వరం సంపూర్ణమైనది. ఈరోజు మనం పిల్లలను, కుటుంబాలను దేవునికి అర్పించి ఆయన జ్ఞానంలో నడిపించమని ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా పిల్లలు నీవిచ్చు బహుమానమని మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మీరిచ్చిన ఈ వరమును ప్రేమతో, జ్ఞానంతో, నీ అందరి భయభక్తితో పెంచుటకు మాకు కృపను, బుద్ధిని అనుగ్రహించండి. మా కుటుంబాలపై నీ రక్షణ అనే హస్తాన్ని నిత్యము ఉంచండి. ఎవరైతే ఇంకా పిల్లలు లేకుండా ఆశిస్తున్నారో వారికి నీ కృపతో సమాధానాన్ని, ఆశీర్వాదంను అనుగ్రహించండి. మా పిల్లల జీవితాలను మీరు పట్టుకొని మీ వెలుగులో నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి బలపరచునుగాక. ఆమేన్.